ఆ ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామములకు రెండు స్తోత్రాలు. మరొక పునరుద్ధాన దినములో ప్రవేశించి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, ఈ మొదటి ఆరాధనలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. వినగల చెవిని గ్రహించేల హృదయాన్ని మాకు దయచేయండి నాయన. మాట్లాడేది నేను కాకుండా నాలో మీరు ఆత్మస్వరూపుగా ఉండి మట్టి ఘటాన్ని మహిమ ఘటంగా మార్చి నీ ప్రజలతో నాతో స్పష్టంగా మాట్లాడి వినగల చెవిని గ్రహించగల హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి వాక్యం 30 60 100 ఫలించినట్లుగా కృప చూపించమని ఏస్తున్నాం బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్. ఈ భూ ప్రపంచంలో ప్రతి ఒక్కరము కూడా మన దైనందిక జీవితాలలో కొన్ని ఆటంకాలు లేదా కొన్ని అవరోధాలు, కొన్ని సమస్యలు మన జీవితాల్లో ఎదురైనప్పుడు సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కష్టాలు, ఈ అవరోధాలు, ఈ సమస్యలు నా ముగింపుకి మార్గాలేమో, నా జీవితానికి అంతానికి నాంది పలుకుతుందేమో అని చెప్పి చాలామంది వాళ్ళ జీవితాలు ఎదురైన సమస్యలని, కష్టాలను బట్టి, బాధలను బట్టి ఈ సమస్య నా జీవితానికి ముగింపుకి మార్గాలు అనేటట్లుగా ప్రతి ఒక్కరు భావిస్తారు. కానీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి భక్తులు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక యాత్రలో వాళ్ళకి ఎదురైనటువంటి ఆటంకాలని, వాళ్ళకి ఎదురైనటువంటి ప్రతి సమస్యని దేవుని యొక్క సహాయాన్ని బట్టి ఏ విధముగా పరిష్కరించుకోగలిగారో, ఈ కడవరి దినాల్లో, దుర్దినాలలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యకి, ప్రతి అవరోధానికి సంపూర్ణమైనటువంటి పరిష్కార మార్గాన్ని ప్రభు మనందరికి ఇస్తాడు. ఈ విశ్వాసముతోనే నీ జీవితంలో ఎదురైనటువంటి ప్రతి కష్టాలను బట్టి కృంగిపోకుండా, ఈ కష్టాలు నా జీవితాన్ని అంతం చేయడానికి కాదు, ఈ అవరోధాలు నా యొక్క యాత్రని, నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆపడానికి, నాశనం చేయడానికి కాదు, ప్రతి కష్టం, ప్రతి అవమానము, ప్రతి సమస్య నా జీవిత ఎదుగుదలకి ఒక సోపానాలు అన్నట్లుగా ప్రతి క్రైస్తవుడు కూడా భావించాలి. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా అవరోధము అనే దానికి చక్కని నిర్వచనం. మనం వెళుతున్నటువంటి మార్గములో, మనం ప్రయాణిస్తున్న మార్గములో, లేదా నువ్వు చేరవలసిన గమ్యస్థానానికి, నీవు ప్రయాణం చేస్తున్నటువంటి స్థలానికి మధ్య ఉన్నటువంటి ఏదైనా సమస్య కావచ్చు, ఏదైనా ఇబ్బందులు కావచ్చు, ఏదైనా కానీ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏదైనా కావచ్చు, నీవు చేరవలసిన గమ్యస్థానానికి, నీవున్నటువంటి స్థలానికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని అవరోధము లేదా ఆటంకము అంటూ ఉంటారు. ప్రతి క్రైస్తవుని జీవితంలో, ప్రతి వ్యక్తి జీవితంలో అవరోధాలు లేదా కష్టాలు అనేవి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. ఈ కష్టాలు, అవరోధాలు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు మనం ఏ విధంగా స్పందించాలి? బైబిల్లోనే కాదు, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోనే, అలాగే చరిత్రలో మనం చూసినట్లయితే అనేక మంది వాళ్ళ జీవితాలలో, వారి జీవితాల్లో వచ్చిన ప్రతి అవరోధాన్ని, వాళ్ళ బ్రతుకులో వచ్చిన ప్రతి కష్టాన్ని ఏ విధముగా జయించి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వాళ్ళు వెళ్ళారో కొన్ని ఎగ్జాంపుల్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కాల్మిస్ట్ అనేటువంటి మైకేల్ గైడ్ అనేటువంటి మెక్సికోలో ఉన్నటువంటి ఒక చిత్రకారుని గురించి లేదా శిల్పిని గురించి రాస్తాడు. ఈయన ఏమి రాస్తాడంటే, ఆయన ఒక అందమైనటువంటి శిల్పాన్ని చెక్కుతూ ఉన్నాడు. ఒక అందమైన శిల్పాన్ని చెక్కుతూ ఉంటుంటే అందరూ కూడా ఎంత అందంగా చెక్కుతున్నాడని అందరూ కూడా సంతోషించారు. ప్రమాదశాత్తు ఆయన చెక్కుతున్నటువంటి ఆ క్రమంలో ఆయన యొక్క కుడి చెయ్యి ఇరిగిపోయింది. అందరూ అనుకున్నారు, ఈయన ఆయన జీవితంలో ఎలాంటి శిల్పాలు చెక్కలేడు, ఆధారమైనటువంటి కుడి చెయ్యిని కోల్పోయాడు కనుక
ఇక సాధ్యం కాదు అనుకున్నారు. అలాంటి సమయంలో ఆయన అలుపెరగని పోరాటంలో భాగముగా కుడి చేయి పోతే పోయింది, ఎడమ చేత్తో శిల్పాన్ని చెక్కడం నేర్చుకుంటానని చెప్పి ఈ యొక్క ఎడమ చేతితో శిల్పాన్ని చెక్కడం నేర్చుకున్నాడు. అలా నేర్చుకుని ఆయన ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి శిల్పాన్ని చెక్కుతా ఉంటుంటే ఆ శిల్పానికి పెట్టిన పేరేంటో తెలుసండి? ఇన్స్పైట్ ఆఫ్, అనగా అయినప్పటికీ కూడా, తెలుగులో అయినప్పటికీ కూడా, చెయ్యి విరిగిపోయినప్పటికీ కూడా, సర్వస్వం కోల్పోయాడు అనుకున్నప్పటికీ కూడా, వీడి చాప్టర్ అయిపోయింది అనుకున్నప్పటికీ కూడా, వీడి విజయాన్ని సాధించలేడు అనుకున్నప్పటికీ కూడా ఈయన సాధించగలిగాడు. చెయ్యి విరిగిపోయినప్పటికీ, కుటుంబంలో సమస్యలు వచ్చినప్పటికీ, ఆరోగ్యం క్షీణించినప్పటికీ, ఆ సమస్యలన్నీ కూడా పెట్టిరేగిపోతున్నప్పటికీ, నీ జీవితంలో, నీ బ్రతుకులో, నా బ్రతుకులో వచ్చేటువంటి ప్రతి అవరోధము మన జీవిత ముగింపు కాదు, మన జీవిత ఎదుగుదలకి సోపానాలు. ఈ రోజున చాలామంది రెండు రకాలుగా స్పందిస్తూ ఉంటారు సమస్యలు వచ్చినప్పుడు. ఒకటి, సమస్యని ఆధారంగా చేసుకుని ప్రతి సమస్య కూడా నిన్ను ప్రమోట్ చేయడానికి, నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి వచ్చింది. ఆ సమస్య ద్వారా నేను ఎంతో ఆత్మజ్ఞానం నేర్చుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కాలి అని చెప్పి ఆలోచించే వాళ్ళు కొంతమంది. మరికొంతమంది ఈ సమస్య నాకెందుకు రావాలి, ఈ కష్టాలు నాకెందుకు రావాలని చెప్పి ఆ సమస్యలను బట్టి కృంగిపోయి కృషించిపోయేవారు కొంతమంది. నువ్వు ఏ కోవకు చెందుతున్న ఒకసారి ఆలోచించాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. రెండవదిగా, మనందరికీ తెలిసినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ ఆల్వా ఎడిసన్ అటువంటి ఆ గొప్ప సైంటిస్ట్, ఆయనకి 12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆ కాలంలో స్కార్లెట్ అనేటువంటి భయంకరమైన ఫీవర్ వచ్చింది. ఆ భయంకర ఫీవర్లో ఆయనకి చెవి ఇన్ఫెక్షన్ అయ్యింది. ఆ చెవి ఇన్ఫెక్షన్ అయ్యి క్రమంగా ఆయన వినికిడి శక్తిని కోల్పోయాడు. వినికిడి శక్తిని కోల్పోయి ఒక స్కూల్లో జాయిన్ చేస్తే కేవలం 12 నెలల పాటు ఆ స్కూల్లో ఉంచుకుని అక్కడున్న టీచర్లందరూ కూడా మీ బాబు మానసిక వికలాంగుడు, పనికిరాడని చెప్పి స్కూల్లోంచి పంపించేశారు. అలా ఉన్నటువంటి ఈ యొక్క థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్ని గొప్ప ఆవిష్కరణలు చేశాడో మనకు తెలుసు. అంతేకాకుండా కరెంటు గురించి మనం చాలాసార్లు విన్నాం. ద కార్బన్ ట్రాన్స్మిటర్ అనేటువంటి ఆ వినికిడి శబ్దము, అంటే ఆ యొక్క శబ్దాలను గ్రహించేటువంటి ఆ చెవి మిషన్, అంటే వినపల్లెలు పెట్టుకుంటారు కదండి, దానికి మొట్టమొదటి నాంది పలికిన వ్యక్తి ఈ థామస్ ఆల్వా ఎడిసన్. కృంగిపోలేదు. అందరూ అంటున్నారని నీవు కుమారుడు మానసిక వికలాంగుడు అంటున్నాడని కృంగిపోలేదు. వారికి వచ్చిన ప్రతి అవమానాన్ని, వాళ్ళ జీవితంలో వచ్చిన ప్రతి కష్టాన్ని, నాలాంటి కష్టాలు, నాలాంటి బాధలు ఎవ్వరూ కూడా అనుభవించకూడదని చెప్పి ఆయన ఒక ఆవిష్కరణ చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరము కూడా మీరు చూసినట్లయితే గనక జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా అనేక కష్టాలని, బాధల్ని, అవరోధాలని వాళ్ళు జయించి ఉన్నతమైన స్థాయికి వెళ్ళారనే సంగతిని మనం గమనించాలి. అబ్రహాం లింకన్ గారు అమెరికా దేశానికి గొప్ప ప్రధానమంత్రి అవడానికి ఆయన జీవితంలో 1 కాదు 2 కాదు, ఆయన పుట్టుకే తల్లిదండ్రులు ఏమి చదువుకోలేనటువంటి నిరక్షరాస్యులు. అలాంటి కడు పేదరికమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి ఈ అబ్రహాం లింకన్ గారు అనేక విధాలుగా విఫలమైపోయారు. నా జీవితంలో మంచి రోజులు చూడలేననుకున్నాడు, నా జీవితంలో విజయాన్ని సాధించలేననుకున్నాడు. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా అన్ని విషయాల్లో కూడా అవరోధాలే. అలాంటి అవరోధాల్లో జీవించినటువంటి అబ్రహాం లింకన్ గారు చివరికి అమెరికా దేశానికి ఒక ఉన్నతమైన ప్రెసిడెంట్గా ఆయన అధిరోపించారు. కాబట్టి మన జీవితంలో వచ్చే ప్రతి కష్టాలు మన ముగింపు కాదని వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. అలెగ్జాండర్ పోప్ అనేటువంటి ఆయన కూడా గూనివాడు. అడ్మిర్ నెల్సన్ అనేటి ఆయన లండన్ దేశానికి ఉన్నతమైనటువంటి యుద్ధాలు చేసి అనేకమైనటువంటి రీతులుగా విజయ పదం నడిపించిన వ్యక్తి ఒక గుడ్డివాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే గనక మనందరికీ తెలిసినటువంటి జూలియస్ సీజర్ మూర్ఛ వ్యాధి కలవాడు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల గుండా, అనారోగ్యాల గుండా, కుటుంబ సమస్యల గుండా, ఆర్థిక సమస్యల గుండా వాళ్ళ జీవితాలు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ బ్రతుకులు వచ్చిన ఏ అవరోధము కూడా వాళ్ళ ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఆపలేకపోయినాయి, ఆధ్యాత్మిక ఎదుగుదలని అణిచివేయలేకపోయినాయి. ఈ రోజున ఈ శబ్ద యంత్రం ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా నీ జీవితంలో, నా బ్రతుకులో కూడా ఒకవేళ నువ్వు కలిగి ఉన్నటువంటి
ఆధ్యాత్మిక యాత్రలో నువ్వు కలిగి ఉన్న కుటుంబ సమస్య నీ జీవితానికి అవరోధంగా మారిందా? మనం కలిగి ఉన్నటువంటి రహస్య పాపము నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలకి ఆటంకంగా మారిందా? నువ్వు కలిగి ఉన్నటువంటి వ్యాధి నీవు దేవుని కొరకు ఉండవలసినంతగా నిన్ను ఉండలేకుండా నేను చేస్తుందా? నువ్వు ఎన్నో కలలు కంటున్నావు, నా కుటుంబం ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి, నా జీవితంలో ఉన్నతమైన స్థాయిలో ఎలా నడిపించుకోవాలని నీవు కలలు కన్నటువంటి ప్రపంచం అంతటినీ కూడా ఈ రోజున సాతానుడు నీ ఆశల సౌదాన్ని కూల్చివేసి నీ జీవితంలో నిరీక్షణకి ఆధారం లేకుండా చేసి, ఒకవేళ నువ్వు ఓడిపోయావు, నీ జీవితంలో ఓడిపోయావు, నీవిక బాగుపడవు, నువ్వు గమ్యానికి చేరవు, నీ మనసులో ఉన్నట్లుగా నీవు బ్రతికే ఛాన్స్ లేదు అన్నట్లుగా నిన్ను చూసి సాతాను నవ్వుతూ ఉంటుంటే గనక దయచేసి నీకు నాకు కూడా దేవాతి దేవుడు ఒక ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోంచి మనకి ఇస్తూ ఉంటున్నాడు. ఈ రోజున సాతానుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఆటంకాలు కలుగు చేస్తాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి నేను మీ వద్దకు రావాలనుకుంటున్నాం, పౌలు నేను పలుమార్లు రావాలని అనుకుంటేమే కానీ సాతానుడు మమ్మల్ని రైట్ దేవుని స్తోత్రం హల్లెలూయా అద్భుతమైన సేవ చేసిన, రోషం కలిగి సేవ చేసిన, ప్రార్థన ద్వారా సమస్తాన్ని సాధించిన అపోస్తలుడైన పౌలు గారు, ఆయనతో పాటు ఉన్నటువంటి తిమోతి కావచ్చు, అనేక మంది శీలలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాల్లో కూడా సాతానుడు మమ్మల్ని ఆటంకపరుస్తున్నాడు. తెస్సలోని సంఘస్థులారా, మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని, మిమ్మల్ని చూసి అపేక్షించి ఆనందించాలని ఎన్నో ఆశలు ఉన్నప్పటికీ కూడా మేము వద్దామనుకునేసరికి సాతానుడు మమ్మల్ని అభ్యంతరపరుస్తున్నాడు, సాతానుడు మమ్మల్ని ఆటంకపరుస్తున్నాడు. క్రైస్తవ దైనందిక జీవితాలలో సాతానుడు అనువనువున క్షణం క్షణమున మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు. ఏదో ఒక రకమైన ఆటంకం నీ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగనవ్వకుండా అదే అనేక రకాల ఆటంకాలని సాతానుడు కలుగు చేస్తూ ఉంటాడు. పిల్లలను బట్టి కావచ్చు, భర్తను బట్టి కావచ్చు, భార్యను బట్టి కావచ్చు, అన్నదమ్ములను బట్టి కావచ్చు, నీ జీవితంలో ఏదో ఒక అవరోధాన్ని సాతానుడు అనుమతించి నీవు అనుకున్నట్లుగా, నువ్వు కోరుకున్నట్లుగా నీ ఆత్మయాత్ర ముందుకు సాగనివ్వకుండా సాతానుడు శతవిధాల ప్రయత్నం చేస్తాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు తనతో పాటు ఉన్న వారందరూ అంటున్నారు, మమ్మల్ని సాతానుడు ఆటంకపరుస్తున్నాడు, అభ్యంతరపరుస్తున్నాడు. ఎంతగా ఈ మాట చెప్తున్నారో చూడండి. దయచేసి మనము కూడా సాతాను యొక్క ఆటంకాలన్నింటినీ కూడా జయించడానికి దేవుడు మనకిచ్చే ఉన్నతమైనటువంటి ఆయుధము విశ్వాసము. ఏంటండి? విశ్వాసం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి విశ్వాసానికి ఆపోజిట్ ఏంటో తెలిసింది. ఎప్పుడైతే సాతాను మన జీవితాలలో, ఆధ్యాత్మిక జీవితాలలో ఆటంకపరిచేటువంటి మొట్టమొదటి ఆయుధం, వాడే ఆయుధం ఏంటంటే భయము. నీ జీవితంలో భయాన్ని కలుగు చేస్తాడు. మీరందరూ నిర్గమాకాండము 14వ అధ్యాయము 21 నుంచి 31 వరకు మీరు చదివినట్లయితే ఆ సారాంశాన్ని మేము వివరించే ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా చూడండి. నిర్గమాకాండం 14వ అధ్యాయము 21 నుంచి 31 వచనం వరకు చదవడానికి సమయం లేదు కాబట్టి మీకు అందరికీ సుపరిచితమైన వర్తమానం కాబట్టి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు. కృపగల దేవునికి వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా వాగ్దాన దేశాన్ని నడిపిస్తూ ఉంటున్నాడు. అలా నడిపించేటువంటి ఆ క్రమంలో వాళ్ళ జీవితాలలో సాతాను పెట్టినటువంటి భయంకరమైనటువంటి ఆయుధం ఏంటో తెలిస్తే భయం. ఏ భయపు వరల్లో వాళ్ళు ఉన్నారంటే, వారు నడుచుకుంటూ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరకు వస్తే వాళ్ళు ఆ ఎర్ర సముద్రం దాటడానికి అవకాశం లేదు. వెనకాలేమో రథాలతో భయంకరమైన సైన్య సమూహంతో ఫరో వాళ్ళని తరుముకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితి, దేవుడు చేసిన 10 అద్భుతాలు మర్చిపోయారు. రక్షించగల దేవుడు సమస్తము చేయగలడు అనేటువంటి విశ్వాసాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో ఆవరించింది భయము. వాళ్ళ జీవితంలో గుండె లోతుల నిండా కూడా నింపుకున్నది భయము. ఆ భయం అనేది
ఒకరికొకరు సంక్రమించి వారందరూ కూడా మోషే గారి మీద, దేవుని మీద సణుక్కునేటువంటి భయంకరమైన పరిస్థితి వచ్చింది. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో సర్వోన్నతమైన దేవాతి దేవుడు మోషేతో మాట్లాడినట్లుగా, మోషేతో మాట్లాడి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి, విశ్వాసాన్ని బట్టి నీ కర్ర, మోషే చూడండి 21 వచనం, మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని 6 నెలగా చేసెను. నీళ్లు విభజించబడగా ఇశ్రాయేలులు సముద్రపు మధ్యన 6 నెలలో మీద నడిచిపోయేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెనకల చూస్తే భయంకరమైన సైన్యము, ముందు చూస్తే ఎర్ర సముద్రము. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో, అలాంటి భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో దేవాతి దేవుని అందరి విశ్వాసం ఉంచిన మోషే గారి ద్వారా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి 6 నెలలు నడిచేటట్లుగా చేశాడు. 6 నెలల్లో నడిచేట్లుగా చేశాడు. ఈ రోజున ఒక మనిషి జీవితంలో భయం అనేది, నీ బ్రతుకులు నా బ్రతుకులో కూడా మనము కూడా కొన్ని సందర్భాలలో ఎర్ర సముద్రము లేదా వ్యక్తిగత ఎర్ర సముద్రం అనే సమస్యలు నన్ను కూడా భయపెడుతూ ఉంటాయి. వెనక చూస్తే ఒక రకమైన భయం, ఎదరికి వెళ్తే ఒక రకమైన భయం. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య మనం ప్రార్థన చేయలేం, పాట పాడలేం, దేవుణ్ణి స్తుతించలేము, మందిరానికి రాలేము. ఇది సాతాను యొక్క ప్లానింగ్. ఇలాంటి పరిస్థితుల్లో భయం మనిషిని ఏం చేస్తుంది? భయం ఎంత ప్రమాదకరమైనదంటే, భయం అనేది ఒక శక్తివంతమైన భావోద్రేకాలను కలుగు చేసేది. ఫియర్ ఇస్ ద పవర్ఫుల్ ఎమోషనల్. భయం అనేది భయంకరమైనటువంటి శక్తివంతమైన భావోద్రేకాలను కలుగు చేసేటువంటి ఆ శక్తి అనేది భయానికి ఉంది. భయము నన్ను కూడా పట్టుకుంటుంది. భయం అనేది మనల్ని ఎక్కడ కూడా నడవకుండా స్పందింపజేస్తుంది, అలా నిలిచిపోయేట్లుగా చేస్తుంది. భయం అనేది ముందుకి వెళ్లకుండా, వెనక్కి రాకుండా నన్ను కూడా ఆపే శక్తి ఉంది. భయానికి విచక్షణంగా నన్ను కూడా కృంగదీసేటువంటి శక్తి దానికి ఉంది. అంతేకాకుండా భయము మనం కలిగి ఉన్నటువంటి దృక్పథాన్ని, ఆధ్యాత్మిక దృక్పథం కావచ్చు, కుటుంబ విషయంలో దృక్పథం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒక చక్కని ఆలోచన ఉండాలి. నా కుటుంబం ఎలాగుండాలి, నా సంఘం ఎలాగుండాలి, నా ఉద్యోగం ఎలాగుండాలి, నా పిల్లలు ఎలాగుండాలి, నేను ఆధ్యాత్మిక జీవితం ఎలాగుండాలని చెప్పి ప్రతి మనిషి కూడా దేవుని సన్నిధిలో ఒక చక్కని ఆ దృక్పథంతో ప్రభు సన్నిధికి వస్తారు. నీ దృక్పథం అంతటినీ కూడా డీవియేట్ చేసి, నీ దృక్పథం అంతటినీ కూడా మళ్లించేటువంటి శక్తి ఈ యొక్క భయానికి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా మనం చూసినట్లయితే గనక ఈ యొక్క భయం అనేది ప్రతి ఒక్కరి జీవితాలలో నీ పని అయిపోయింది, నీ పరిస్థితి అయిపోయింది అన్నట్లుగా కృంగదీసే శక్తి ఈ యొక్క భయానికి ఉంటుంది. కాబట్టి ఇలాంటి భయాన్ని ఎదిరించడానికి ఇశ్రాయేలు ప్రజలు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి మోషే కానీ వాడినటువంటి శ్రేష్టమైన ఆయుధము విశ్వాసము ద్వారానే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇక్కడ కూర్చున్న అనేక మంది జీవితాలలో వెనక్కి వెళ్ళలేని పరిస్థితి, ముందుకు సాగలేని పరిస్థితి, ఏ క్షణాన్న ఏమైపోతామో, ఈ ప్రవాహంలో కొట్టుకుపోతామనే భయాలతో మనం బ్రతుకుచున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా నీకు నాకు దేవుడిస్తున్నటువంటి భయంకి మించిన పవర్ఫుల్, భయానికి మించిన శక్తివంతమైన ఆయుధము విశ్వాసము. దేవుని అందరి విశ్వాసం ఉంచితే గనక నీ బ్రతుకులు అనేకమైన గొప్ప కార్యాలని చూస్తావన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. దావీదు భక్తుడు కూడా యుద్ధానికి వెళ్తున్నాడు. మీ అందరికీ కూడా తెలుసు, సండే స్కూల్లో మనం వింటూ ఉంటాం. దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్తున్నాడు. దావీదు యుద్ధానికి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో దావీదు గుండె లోతుల విశ్వాసం కలిగి ఉన్నాడు. ఏంటి ఆ విశ్వాసం? దేవుడు గత కాలంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆ విశ్వాసాన్ని గుండె లోతులు నింపుకొని ఏ ఒక్క ఆయుధము ధరించకుండా కేవలం 5 రాళ్ళు తీసుకుని వెళ్తా ఉంటున్నాడు. కానీ ఆటంకపరిచేటువంటి సౌలు అంటాడు కదా, అరే వాడి మీద యుద్ధానికి వెళ్తున్నావు, నువ్వు ఇలా వెళ్తే గనక మంచిది కాదు, ఈ ఆయుధాలు ధరించు, వాడితో పాటు ఆయుధాలు ధరించు అని చెప్పి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు దావీదుకి. ఆయుధాలు పెట్టుకుని ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాడు. దావీదు గుండె లోతులు ఉన్న విశ్వాసాన్ని ఈ సౌలు అతడు చేసినటువంటి ఆ యొక్క ఆయుధాలను బట్టి కొంచెం తగ్గేటట్లుగా చేశాడు. వెళ్తున్నాడు. అప్పుడు నేను నడవలేనయ్యా, ఈ యొక్క ఆయుధాలతో నేను నడవలేను అని చెప్పి విశ్వాసాన్ని బట్టి అవి తీసేసుకుని ముందుకు వెళ్తున్నాడు. అందరూ అనుకున్నారు వీడికి పిచ్చి పట్టింది, వాడేమో ఎక్కడా కూడా కనిపించడానికి అవకాశం లేకుండా యుద్ధ కవచాలు ధరిస్తే వీడేమో కనీసం
కనీసం ఆ ఒక్క ఆయుధం కూడా లేకుండా వెళ్తున్నాడు. ఒక్క కవచం లేకుండా వెళ్తున్నాడు. వీడికి ఏదో పిచ్చి పట్టింది, బ్రతికితే మంచిది, చచ్చితే ఎవడు పట్టించుకుంటాడు, కుటుంబంలో విలువ నేను వీడిని ఎవడు పట్టించుకుంటాడు అని దావీదుని బట్టి అందరూ అనుకుంటా ఉంటున్నారు. ముందుకు సాగుతున్నారు, అందరూ వెళ్తున్నారు. అందరూ అనుకున్నారు దావీదుని గురించి ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నారు. కానీ ఒక విశ్వాసాన్ని బట్టి దావీదు విశ్వాసం గుండెలోతులు నింపుకుని ఒక రాయి తీసుకుని, నున్న రాయిని తీసుకుని విశ్వాసాన్ని బట్టి గిర్ర తిప్పి గొలియాతును కొట్టినప్పుడు గొలియాతు బోర్లంగా పడిపోయి చచ్చిపోయాడు. ఎలా సాధించగలిగాడు దావీదు? విజయాన్ని ఎలా సాధించగలిగాడు? అతని గుండె లోతున్న విశ్వాసమే అతని విజయాన్ని చేకూర్చింది. అతడు వేసుకున్నటువంటి ప్రతి కవచనము అతని ఆటంకిగా ఉంది. నా వ్యక్తిగత జీవితాలలో సమస్య గొలియాతు లాంటి పెద్ద సమస్య కావచ్చు, నీవు ఎదిరించలేవు, ఈ కష్టం నుంచి బయటపడలేవు, ఈ అనారోగ్యం నుంచి బయటపడలేవు, ఈ అప్పుల నుంచి బయటపడలేవు అని చెప్పి నిన్ను అనేక మంది కృంగదీసి ఉండవచ్చు. కానీ కృపగల దేవుని అందరి విశ్వాసముతో ముందుకు సాగినట్లయితే సర్వోన్నతమైన దేవాతి దేవుడు చక్కని ఆలోచన చెప్పి సమస్య ఎంత పెద్దదైనా దేవుని యొక్క ఉన్నతమైన విశ్వాసపు కోణంలో మనం చూస్తే ఆ సమస్య నుంచి నిన్ను కూడా ప్రభు విడిపిస్తాడనడానికి అనేకమైన ఆధారాలు ఉన్నాయి. దయచేసి మనము సమస్యని మన జీవితాలను ఆటంకాన్ని ఎదిరించడానికి విశ్వాసాన్ని ఆయుధంగా ధరించాలి. తర్వాత మనం చూసినట్లయితే విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉందని చెప్పుకుంటే సరిపోదు. ఆ విశ్వాసాన్ని ఆచరణలో పెట్టాలి. యాక్షన్. విశ్వాసాన్ని ఏం చేయాలండి? ఆచరణలో పెట్టాలి. చదవండి యెహోషువ గ్రంథంలోనికి అందరూ రండి. 3వ అధ్యాయం 3వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకుని పోవచ్చు చూచినప్పుడు మీరున్నత స్థలములలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఆధ్యాత్మిక యాత్రలో అనేక ఆటంకాలు వచ్చినాయి. ప్రతి ఆటంకంలో కూడా సర్వోన్నతమైన దేవాతి దేవుడు చక్కగా వాళ్ళని నడిపించాడు. ఆయా కాలంలో ఆయా రీతులుగా దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. ఆధ్యాత్మిక ఇశ్రాయేలు మనల్ని కూడా దేవుడు నడిపించాలి. మనల్ని నడిపించే నాయకుడు పరిశుద్ధాత్మ దేవుడై ఉండాలి. ఒక విషయాన్ని సందర్భం కాబట్టి ఒక విషయం చెప్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి కానాను యాత్రకు వెళ్తున్నప్పుడు మనలాంటి హైవే రోడ్లు ఆ రోజుల్లో లేవు. ఉన్నాయండి? వాళ్ళ ప్రయాణం అంతా కూడా 40 సంవత్సరాల పాటు కూడా ఎందులో నడిచారు? అరణ్యంలో నడిచారు. ఎలా నడిచారు? అరణ్యం అనేది భయంకరమైనటువంటి ప్రాంతం. అరణ్యములో వాళ్ళకి దాహం వేసింది, అరణ్యంలో వాళ్ళకి ఆకలేసింది, అరణ్యములో అనేక సమస్యలకి వాళ్ళు గురయ్యారు. ప్రతి సమస్యలో దేవాతి దేవుడు వాళ్ళని విడిపించి చక్కగా నడిపించాడు. వాళ్ళు నడిపించిన విధానం చూస్తే ఎలా నడిపించాడు? పగలు మేఘస్తంభం. ఎందుకంటే అరణ్యములో నడవడం అనేది చాలా చాలా కష్టం, భయంకరమైనటువంటి ఎండ కాబట్టి, చెట్టు లేనటువంటి ప్రాంతము కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన విధానము పగలు మేఘస్తంభముగా నడిచాడు, రాత్రి అగ్నిస్తంభముగా నడిపించాడు. చలి పెట్టకుండా, భయంకరమైన చలి. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభంగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించినటువంటి గొప్ప దేవుడు ఈ యొక్క యెహోషువ కాలంకి వచ్చేసరికి ఇక్కడ మేఘస్తంభం గూర్చి లేదా అగ్నిస్తంభం గూర్చి ప్రస్తావన అనేది లేనే లేదు. ఏముంది ఇక్కడ ప్రస్తావన? ఇప్పుడు మనం చదివించుకున్నాం కదా, మందసము లేవీయులు మోస్తూ ఉండగా అది కదిలినప్పుడు ఆ కదలికను గుర్తించి మీరు అడుగులు వేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఎదుర్కొన్నటువంటి భయంకరమైన సమస్యకి, పగలు ఎదుర్కొనే సమస్య ఎండకి మేఘస్తంభంగా దేవుడు ఉన్నాడు, రాత్రి చలికి అగ్ని స్తంభంగా వెలుగుగా ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ కాలంలోకి వచ్చేసరికి దేవుడు వాళ్ళు నడిపిస్తున్నటువంటి ఆ నడిపింపు మందసము, లేవీలు మోస్తున్న మందసాన్ని గురించి మనందరూ కూడా చక్కని అవగాహన ఉంది. ఆ మందసాన్ని నలుగురు యాజకులు మోస్తూ ఉన్నప్పుడు ఆ మందసాన్ని వెంబడించాలి. ఆ మందసు యొక్క కదలికలను అక్కడ ఇశ్రాయేలు కూడా గుర్తించాలి. అలా గుర్తిస్తేనే ఎదురయ్యే సమస్యను ఎదుర్కోగలుగుతాం. చూసినట్లయితే ఇప్పుడు వారందరూ కూడా
ఇక చివరికి వచ్చేసారు. చివరికి వచ్చేసి యొర్దాను అనే నది యువతలో ఉన్నారు. అవతలేమో కానాను దేశం, వాగ్దాన దేశం కనపడుతుంది. 40 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశమైన కానాను గూర్చి విన్నటువంటి విషయాలన్నీ కూడా జ్ఞాపకం వస్తున్నాయి. అరే, అది పాలు తేనె ప్రవహించే దేశము, అది వాగ్దానపు దేశము. ఇంతకాలము కూడా మనకి ఉండడానికి సరైన ఇల్లు లేని మనము ఇప్పుడు చక్కని గృహాల్లో నివసించబోతున్నాం. కనీసం సెంటు భూమి లేని మనము ఎకరాలు ఎకరాలు స్వాధీనపరచుకోబోతున్నాం. సరైన ఆహారం తినలేని మనము శ్రేష్టమైన ఆహారాన్ని పండించుకుని తినబోతున్నాం. ఆ రోజులు, ఆ శుభదినాలు అతి శీఘ్రంగా ఉన్నాయి. పదండి పదండి అనుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలా వెళ్ళగానే యొర్దాను నది వాళ్ళకి ఆటంకంగా వచ్చింది. యొర్దాను నది వాళ్ళకి భయంకరమైన సమస్యగా మారింది. యొర్దాను నది వాళ్ళని చూసిన వారందరూ కూడా భయపడుతున్నారు. ఈ కాలంలో కూడా ఇక్కడికి వచ్చినాక కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకున్నా తెలుసా? 40 సంవత్సరాలు నడిపించిన దేవుని మర్చిపోయి వెళ్ళిపోదాం ఐగుప్తికి, వెనక్కి వెళ్ళిపోదాం, ఐగుప్తుకి వెళ్ళిపోదాం, అక్కడే బాగుండేది అని చెప్పి యొర్దాను నదిని చూసి వీళ్ళ విశ్వాసాన్ని కోల్పోయి భయాన్ని బట్టి, ఆందోళన బట్టి వెనక్కి వెళ్ళిపోదన్న ఆలోచన వచ్చింది. ఈ రోజున అనేక క్రైస్తవుల యొక్క జీవిత విధానాన్ని మనం చూసినట్లయితే, సర్వోన్నతమైన దేవాతి దేవుడు ఈ సమస్య తర్వాత నీకు శ్రేష్టమైన బహుమానాన్ని, ఈ సమస్య తర్వాత దివ్యమైనటువంటి వాగ్దానపు భూమిని, ఈ సమస్య తర్వాత నీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఆ కృపగల దేవుడు దాచి ఉంచాడనే సంగతిని మర్చిపోయి నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఈ యొక్క యొర్దాను అనేటువంటి సమస్యని, ఉప్పొంగిపోతున్న ఈ సమస్య వెనకాల దేవుని యొక్క మర్మము, దేవుని యొక్క ఉద్దేశాన్ని మర్చిపోయి ఈ రోజున క్రైస్తవులు వెనక్కి వెళ్ళిపోదాం, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోదాం, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి అనేక మంది వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి రోజుల్లోకి మనం వచ్చేసాం. విశ్వాసాన్ని కాపాడుకుందాం. యొర్దాను నది ఉన్న రోజుల కంటే ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది. యొర్దాను నది ఇంచుమించుగా 14 అడుగుల ఎత్తులో అది భయపెడుతూ ప్రవహిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో విశ్వాసాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి యాజకులకు దేవుడు యెహోషువ ద్వారా దేవుడు చెప్పిన మాట, యాజకుల యొక్క పాదాలు యొర్దాను నదిలో తాకగానే యొర్దాను నది అంతా యాకరాశిగా మిగిలిపోద్ది. అప్పుడు మీరందరూ కూడా ఆ యొక్క యొర్దాన్ని దాటేయచ్చు. ఆ రోజున మీ యొక్క నాయకుడిని మోషే కాలంలో ఏ విధంగా అయితే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశానో ఈ రోజున అదే చేయబోతున్నాను చెప్పినప్పుడు ఈ యొక్క యెహోషువ విశ్వాసాన్ని బట్టి, విశ్వాసాన్ని గుండె లోతులు నింపుకొని, ఏమాత్రం కూడా విశ్వాసాన్ని సన్నగిల్ల చేయకుండా మనం చూసినట్లయితే వేగులు వారికి వెళ్ళిన రోజు నుంచి కూడా ఈ యొక్క యెహోషువకి గుండె లోతులుండే విశ్వాసమే. ఏ స్థలంలో కూడా యెహోషువ అవిశ్వాస మాటలు మాట్లాడలేదు. అలా ముందుకు వెళ్తా ఉండగానే దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, యాజకులారా మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి, మీరందరూ పరిశుద్ధపరచుకుని మీ జీవితాలు మార్చుకొని మీ యొక్క వస్త్రాల్ని శుద్ధి చేసుకుని ఈ యొక్క దేవుని మీకు అనుగ్రహించేటువంటి వాగ్దాన దేశంలోకి వెళ్దామని చెప్పి వాళ్ళందరినీ కూడా సిద్ధపరిచి యాజకుల యొక్క పాదాలు యొర్దాను నదిని తాకగానే యొర్దాను నది అంతా ఏమైపోయిందండి? యాకరాశిగా మారిపోయింది, 6 నేలగా మారిపోయింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నడుచుకుంటూ వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున యొర్దాను నదిలో అడుగు పెట్టాలని ఉద్రేకంగా ప్రవహిస్తున్న 14 అడుగులంత ఎత్తులో ఆ విధమైనటువంటి సౌండ్ లేకపోతే శబ్దం చేసుకుంటూ వెళ్తున్న ఆ యొక్క ప్రవాహాన్ని చూసిన ఇశ్రాయేలు ప్రజలు, యాజకులు విశ్వాసంతో వాళ్ళ పాదాలు అందులో పెట్టారు. అలా పెట్టగానే ఆకరాశగా మిగిలిపోయింది. దయచేసి ఒక విషయం గమనించండి. దేవుడు ఆయా కాలంలో ఆయా రీతులుగా ప్రభు మనల్ని నడిపిస్తాడు. మొదటిదిగా మోషే కాలంలో పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం నడిపించాడు. రెండవదిగా యెహోషువ కాలంలో దేవుడు మందసాన్ని గమనించండి, మందసం యొక్క కదలికలను గమనించండి. మందసంలో చిగురించిన అహరోను కర్ర ఉంది, మందసంలో దేవుని ఆజ్ఞల పలకలు ఉన్నాయి, మందసంలో బంగారపు పాత్రలో రొట్టెలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు గమనించుకుంటూ దాన్ని వెళ్ళాలి. ఎవడైనా కానీ గమనించకుండా కానీ నిర్లక్ష్యంగా ఉంటే గనక మీరు ఏమవుతారు? వెళ్ళవలసిన గమ్యస్థానం వెళ్ళకుండా ఆటంకాలు వస్తాయి. మీరందరూ కూడా మీ చూపంతా కూడా దేని మీద ఉండాలి? యాజకులు మోస్తున్నటువంటి మందసం మీద ఉండాలి. మిమ్మల్ని నడిపించేది ఆ మందసం.
మిమ్మల్ని నడిపించేదే మందసం. ఒకవేళ మందసం విషయంలో మీరు నిర్లక్ష్యంగా ఉంటే మీరు ఆటంకాల్లో కురిగిపోతారు అని చెప్పి మందసాన్ని ఏమని ఉందమ్మా అక్కడ 3:3లో మీరు మీ దేవుడని యెహోవా నిబంధన మందసముని యాజకులు లేవీయులు మోసుకుని పోవచ్చుండగా మీరున్న స్థలము నుండి బయలుదేరి దానిని వెంబడించి వెళ్ళవలెను. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేని వెంబడించాలి? మందసాన్ని వెంబడించండి. మందసాన్ని గమనించండి. మందసం నడుస్తుందా? మీరు నడవండి. మందసం ఆగిందా? మీరు ఆగండి. మందసాన్ని చూస్తూ మీరందరూ అడుగులు వేయాలి. మందసం మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు మిమ్మల్ని ఏమని నడిపిస్తుందో తెలుసా? మీరున్న స్థలం మంచిది కాదు, మీరు రండి అన్నప్పుడు ఆ స్థలాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. మీరున్న స్థలంలో మీరు స్థిరపడితే గనక మీకు ఆశీర్వాదం కాదని చెప్పి మందసం మిమ్మల్ని నడిపిస్తే గనక మనం నడవాలి తప్ప అక్కడ ఆగిపోతే గనక సమస్యలు వాటిల్లుతాయి. ఇది రెండవ సమస్య. ఇశ్రాయేలు ప్రజలు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఈ సమస్య ఎదురైంది. ఆ సమస్య విశ్వాసం ద్వారా యెహోషువ ద్వారా దేవుని యొక్క కృప వాళ్ళ మీద ఉండి యొర్దాను దాటేశారు. ఓకే, యొర్దాను దాటితే అక్కడ రాళ్ళు పాతమన్నాడు. రాబోయే తరం వారికి వాటిని గూర్చి వివరించమన్నాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో కూడా కొన్ని కష్టాలు వచ్చినప్పుడు కొన్ని మైలురాళ్ళు పెట్టుకోవాలి. ఆ మైలురాళ్ళు పెట్టుకుని దేవుడు నిన్ను ఏ విధంగా విడిపించాడు, రక్షించాడో, నీ స్థితి ఏంటో, నా గతి ఏంటో అనేది మన రాబోయేటువంటి పిల్లలకి వివరించడానికి మనం కూడా ఉండాలి. అందుకనే దేవుని యొక్క ప్లానింగ్స్, దేవుని యొక్క ఉద్దేశాలు యెహోషువతో చెప్పిన మాట 12 రాళ్ళను పాతండి యొర్దాను నదిలో. మీ పిల్లలు అడుగుతారు, ఏంటి నాన్న ఈ రాళ్ళు అని. అప్పుడు చెప్పండి, దేవుడి ప్రాంతంలో ఈ యొక్క యొర్దాను నదిని 2 పాయలుగా చేసి నడిపించాడు అని చెప్పండి. విశ్వాసాన్ని నేర్పించండి మీ పిల్లలకి. విశ్వాసాన్ని బలపరచని మీ పిల్లలకి, దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించని మీ పిల్లలకి అని చెప్పి ఈ యొక్క యెహోషువకి దేవుడిచ్చిన ఆజ్ఞ. అయిపోయిందా? ఆటంకాలన్నీ పోయినాయా? లేదు. మరలా వెళ్ళిన తర్వాత అక్కడ ఏమెదురైంది? ఎరుకో గోడలు. ఏ గోడలు? ఎరుకో గోడలు. చరిత్రకారులు చెప్తున్నారు, ఎరుకో గోడలు గోడ అనకూడదు, గోడలు. ఎందుకు గోడలు అన్నామంటే 2 గోడలు అంటే అండి. ఎన్ని గోడలు? 2 గోడలు. నేను ఎంతకాలం యెరూషలేముకి ఎరుకో చుట్టూ గోడలు అంటే కనుక ఒకటే అనుకునేవాడిని. కానీ యెరూషలేము యొక్క ఎరుకో చుట్టూ 2 గోడలు ఉన్నాయంటే. ఎన్ని గోడలు? 2 గోడలు. మొదటి గోడ 6 అడుగుల వెడల్పు. ఎన్ని అడుగులు? 6 అడుగుల వెడల్పు, 30 అడుగులు ఎత్తు. ఓకేనా? 6 అడుగుల వెడల్పు, 30 అడుగులు ఎత్తు. ఇంచుమించుగా 15 అడుగులు గ్యాప్ ఇచ్చిన తర్వాత రెండో గోడ ఉంది. ఆ గోడ 12 అడుగులు వెడల్పు. 12 అడుగులు వెడల్పు. ఆ గోడ ఎత్తు 30 అడుగులు. అర్థమైందా? అంటే ఏ వ్యక్తి శత్రువు ప్రవేశించడానికి అవకాశం లేని దుర్భేజమైనటువంటి గోడలు ఈ యొక్క ఎరుకో చుట్టూ ఉన్నాయి. ఇలాంటి ఎరుకో ప్రాంతానికి ఇశ్రాయేలు ప్రజలు ప్రవేశించడం అనేది అసాధ్యం. అందరూ కూడా అసాధ్యం అనుకున్నారు. అలాంటి గోడలను కూల్చమనేది అసాధ్యం అనుకున్నారు. అలాంటి గోడల్ని యెహోషువ దేవుని యొక్క ఉన్నతమైన ఆజ్ఞ ప్రకారము దేవుని స్తుతించి పాటలు పాడి 7 రోజుల పాటు దాని చుట్టూ తిరిగి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు, విశ్వాసంతో పాటలు పాడినప్పుడు వారి జీవితంలో జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఆ గోడలన్నీ కూలిపోయి వాగ్దాన దేశమైనటువంటి పాలు తేనె ప్రవహించే కానాను దేశంలో వాళ్ళు అడుగు పెట్టగలిగారు. ప్రతి శత్రువుని జయించగలిగారు. కారణం ఏంటంటే వాళ్ళ గుండె లోతులో ఉన్న విశ్వాసము. దయచేసి కడవరి దినాల్లో, ఈ దుర్దినాలలో సర్వోన్నతమైన దేవాతి దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను కూడా నడిపించిన విధానం చూసినట్లయితే వాక్యం ఆధారంగా లేదా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను నడిపిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరము కూడా ఆత్మచేత నడిపించబడిన వారిగా ఉంటే నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యని కూడా సమస్యగా చూడకుండా ఆ సమస్య నుంచి విడిపించడానికి దేవుడు శక్తివంతమైనటువంటి విశ్వాసం ఆయుధాన్ని ప్రభు మనకిస్తాడు. మీకు అందరికీ కూడా ఒక విషయం చెప్తున్నాను. ఒకానొక ప్రాంతంలో ఒక రాజుగారు తన రాజ్యంలో మనుషుల యొక్క విశ్వాసాన్ని, మనుషుల యొక్క పరిస్థితి అంతా కూడా గమనించుదామని చెప్పి, మనుషులు ఎంత వాళ్ళ జీవితాలు ఎదురైనటువంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకుంటారు అని చెప్పి రాజ్యం యొక్క ప్రజల యొక్క మనస్తత్వాన్ని గమనించాలని
వారు అందరూ కూడా నడిచేటువంటి ఒక మార్గంలో ఒక పెద్ద రాయిని ఆయన రాత్రి పెట్టి ఆయన వేరే ఊరు వెళ్ళిపోయాడు, వేరే ప్రాంతానికి వెళ్ళాడు. అలా వేరే ప్రాంతానికి వెళ్తే ఆ మార్గం గుండా వెళ్తున్నటువంటి అనేక మంది అధికారులు, పేరుగాంచిన వాళ్ళందరూ కూడా వెళ్తా ఆ రాయిని చూసి పక్క నుంచి తప్పుకుంటూ వెళ్తూ అందరూ కూడా రాజుగా నిందిస్తున్నారు. వాడికేం పోయింది? రోడ్లు వేయించడం తెలియదు, మార్గం సరళం చేయడం తెలియదు, వాడు ఎంజాయ్ చేయడానికి ఎక్కడికో పోయాడని చెప్పి నోటుకు వచ్చినట్లుగా మనం కూడా తిట్టుకుంటాం కదండి అధికారుల్ని. అలాగే నోటుకు వచ్చినట్లుగా ఈ యొక్క ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా తిట్టుకుంటా ఉంటున్నారు. రోజులు గడుస్తూ ఉంటున్నాయి. ఆ మార్గం గుండా ఒక రైతు, పేద రైతు, తనకున్నటువంటి ఆ యొక్క బండిని తోలుకుంటూ లేకపోతే బండిని నడిపించుకుంటూ వస్తున్నాడు, కూరగాయల బండిని. ఆ ప్రాంతానికి వచ్చేసరికి అతడు పక్క నుంచి వెళ్ళిపోవడానికి, అందరిలాగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ యొక్క పేద రైతు ఏం చేశాడో తెలుసా? దీన్ని అడ్డు తొలగిస్తే బాగుంటుంది కదా, మార్గం సరళం చేస్తే బాగుంటుంది కదా, ఎందుకో అనుకోని విధంగా ఇలాగా అడ్డుగా ఉంది, కారణాలు ఏదైనా కావచ్చు అని చెప్పి దాన్ని బలవంతంగా గెంటడానికి ప్రయత్నం చేస్తాడు. చాలా ట్రై చేసి చివరికి విజయం సాధించాడు. ఆ రాయిని పక్కకి దొర్లించగలిగాడు. ఆ రాయిని దొర్లించగానే దాని కింద ఒక మూట ఉంది, ఒక సంచి మూట కట్టి ఉంది. దాన్ని తీసి చూస్తే దాంట్లో బంగారపు నాణేలు ఉన్నాయి. ఆ బంగారపు నాణేల్లో పాటు ఒక చిట్టి రాసింది. ఏమన్నా తెలుసా? ఈ రాయిని దొర్లించిన వ్యక్తికి ఈ బంగారం చెందుతుంది అని చెప్పి రాజుగారు ముద్ర వేసి ఒక చిట్టిని అందులో పెట్టారండి. ఈ రోజున ఆధ్యాత్మిక జీవితంలో మనం కూడా నీ బ్రతుకులో దేవుడు పెట్టిన ప్రతి అవరోధాన్ని, నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి అవరోధాన్ని నీకు నీవుగా విశ్వాసం ద్వారా తొలగించుకునే ప్రయత్నం చేస్తే దాని వెనకాల దేవుని యొక్క మర్మము, దాని వెనకాల దేవుని యొక్క కృప, దాని వెనకాల దేవుని కోసం దాచి ఉంచిన ఉన్నతమైన ఆశీర్వాదము ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఈ రోజున నీ సమస్యను చూసి దేవుని నిందిస్తున్నావు, నీ సమస్యను చూసి నేను నిందించుకుంటున్నావు, నీ సమస్యను చూసి నా రాతింతే, నా బ్రతుకింతే, దేవుడు కూడా నా మీద జాలి లేదని చెప్పి పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. దయచేసి నీ జీవితంలో వచ్చే ప్రతి అవరోధాన్ని నీవు గనక విశ్వాసం ద్వారా తొలగించుకున్నట్లయితే సర్వోన్నతమైన దేవాతి దేవుడు నీకున్నటువంటి ప్రతి సమస్యని కూడా తొలగించి ఉన్నతమైన ఆశీర్వాదాలకి నిన్ను నన్ను కూడా నడిపించాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. దయచేసి ఏ ఒక్కరము కూడా అల్ప విశ్వాసంతో ఉండొద్దు. మన జీవితాలు ఎదురే ప్రతి సమస్యని బట్టి మనల్ని నిందించుకోవద్దు, దేవుని నిందించవద్దు. విశ్వాసంతో ముందుకు సాగిపోండి. భక్తులు అనబడిన వాళ్ళ జీవితాలలో మీరు ఏ భక్తునైనా తీసుకోండి, ప్రతి భక్తుని జీవితాల్లో అనేక అవరోధాలు ఎదురైనాయి. ఒక దానియేలు తీసుకోండి, ఉన్నతమైన భవిష్యత్తుకు వెళ్ళడానికి ఎంత అవరోధాలు ఎదుర్కొన్నాడు. యేసేబును చూసుకోండి, యేసేబు ప్రధాని అవ్వడానికి ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నాడు. దావీదును తీసుకోండి, దావీదు ఉన్నతమైన రాజు అవ్వడానికి ఎన్ని అవరోధాలు ఎదుర్కోగలిగాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి. ప్రతి ప్రతికూల పరిస్థితులు నీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్తాదనే విషయాన్ని ప్రతి ఒక్కరము గుర్తెరిగి ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మూడోదిగా మనం చూసినట్లయితే కనుక మనకి పట్టుదల అనేది ఉండాలి. సమస్యలు ఎదుర్కోవడానికి ఏం చేయాలి? నేను ఆ బండిని తోలుకుంటూ వెళ్ళే వ్యక్తి ఒకసారి తోసాడు, మనకెందుకు అనుకోలేదు, ఏం చేశాడు? దాన్ని గెంటేంత వరకు కూడా ఏం చేశాడు? త్రోసాడు. అంటే ట్రై చేశాడు, ప్రయత్నించాడు. మనం కూడా సమస్య నుంచి బయటపడేంత వరకు కూడా పట్టుదల అనేది ఉండాలి. మనకి ఎవరికి ఏముండదు, పట్టుదల అనేది ఉండదు. ఉంటుందండి. చాలా విషయాలు మనం సఫలీకృతం కాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి చెప్పండి? పట్టుదల లేకపోవడం. చదవండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోంచి మార్కు శుభవార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. టైం అవుతుంది కాబట్టి నేను కపెర్నహూములోకి వచ్చాను. దేవునికి స్తోత్రం. అమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఆ మాటలో. మీకు అందరికి కూడా సుపరిచితమైన మాటలే కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. పక్షవాతం కలిగిన ఒక రోగి ఉన్నాడు. ఆ రోగికి స్వస్థత కావాలి. రోగికి స్వస్థత కావాలంటే
అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభు వారి చుట్టూ జనసమూహం అంతా కూడా వెంబడించింది. ఎంతమంది అండి? లెక్క పెట్టలేనంత జనసమూహము ఆయన చెప్పే మాటలు వినడానికి ఆయనతో పాటు నడుస్తూ ఉంటున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి జనసమూహం అంతా కూడా యేసు ప్రభువుని కలుసుకుని ఆయన చేత ప్రార్థించుకోవడానికి ఆటంకంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. ఓకేనా? జక్కయ్య కూడా ఇదే సమస్య ఎదురైంది. అయితే ఆ పక్షవాతం కలిగిన వ్యక్తిని తీసుకురావాలంటే ఏం చేయాలి? ఆటంకాలు ఉన్నాయి. తీసుకురావడం చాలా కష్టం. అలాంటి సందర్భంలో ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి యొక్క స్నేహితులు వాణ్ణి ఆ మంచంతో పాటు ఎత్తి ఆయన ఉన్నటువంటి ఇంటి పైకప్పు అంతా కూడా జాగ్రత్తగా తీసి తాళ్ళు సహాయంతో యేసుప్రభు ఎక్కడున్నారో అక్కడికి ఆ వ్యక్తిని ఏం చేశారండి? దించారు. అప్పుడు యేసు ప్రభువారు వాడి కొరకు ప్రార్థన చేయగా వాడికి స్వస్థత కలిగింది. స్వస్థత కలిగడానికి ప్రధాన కారణము ఆటంకాలని వారు పట్టుదలతో ఎదిరించారు. అవునా కదండి? యేసు ప్రభువారి దగ్గర రావడానికి ఉన్న ప్రతి ఆటంకాన్ని పట్టుదల ద్వారా వారు క్షేమంగా ఆ యొక్క వ్యక్తిని దించి స్వస్థత పొందుకోగలిగారు. ఈ రోజున చాలామంది కూడా మన జీవితాలలో సేవకులు దేవుని దగ్గర రావడానికి ఆటంకంగా ఉండొచ్చు. ఆ పాస్టర్ గారు నాకు నచ్చలేదు, ఆ పాస్టర్ గారు నాకు నచ్చలేదు, లేదా విశ్వాసులు మనకి కొన్ని ఆటంకాలుగా ఉండవచ్చు. ఆ వ్యక్తి నాకు నచ్చలేదు, ఆమె నాకు నచ్చలేదు. ఈ రోజున చాలామంది చెప్పేటువంటి భయంకరమైన సంఘటన, భయంకరమైన సమస్య ఏంటో తెలుసండి? యేసు ప్రభువారి యొద్దకు, దేవుని యొద్దకు రావడానికి చాలామంది అనేక ఆటంకాలని ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. సాతానుడు ఎప్పుడు కూడా మీరు కలిగి ఉన్న ఆటంకాలని ఆయుధాలుగా మార్చుకుని ఆయుధాల ద్వారా సాకులు చెప్పేటట్లుగా చేస్తాడు. తడుముకోకుండా సాకులు చెప్తాం. ఎందుకు మందిరం రావాలి? వీడికి మనసులో ఉండదు, రావాలని ఉండదు, బద్ధకస్తుడు. ఈమెకు రావాలని ఉండదు, మనసులో బద్ధకం. కానీ ఎవరో ఒకరి మీద ఆ నిందని నెంటేసి మాకు వాళ్ళు నచ్చలేదు, ఆమె నచ్చలేదు అని చెప్పి కొన్ని ఆటంకాలను క్రియేట్ చేసి, ఇది సాతాను యొక్క ప్లానింగ్. సాకులు చెప్పినట్లుగా చేసేది ప్రధానమైనటువంటి ఆయుధము నీకు ఇచ్చేది ఎవరో తెలుసా? సాతానుడు. ఈ విధముగా యేసు ప్రభువారి దగ్గర రావడానికి ఆటంకంగా ఉంటే విశ్వాసాన్ని బట్టి ఆటంకాలు ఎదిరించి అక్కడికి వచ్చి స్వస్థత అనేది పొందుకోగలిగాడు. మన జీవితాల్లో కూడా దయచేసి ఏ ఒక్కరము కూడా మనము మన జీవితాల్లో మనం వెనక్కి లాగుతున్నది ఏది కూడా అడ్డంకులను ప్రేమించేవారుగా మనం ఉండకూడదు. అడ్డంకులను ప్రేమించేవారు ఉంటే మనం సాకులు చెప్పేవారుగా మనం ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధికి విశ్వాసంతో వస్తే కనుక, ప్రతి ఆటంకాన్ని ఎదిరించి దేవుని సన్నిధికి వస్తే కనుక దయచేసి ఎవరో కూడా మన వ్యక్తిగత జీవితాల్లో ఏ విధమైనటువంటి సాకులు చెప్పొద్దు. ఏ రకమైనటువంటి ఆటంకాల గురించి మాట్లాడదు. నువ్వు సాకులు చెప్తున్నావంటే నువ్వు ఆటంకాన్ని ప్రేమించేవాడివి. ఓకే, నా మాట ఎంతమంది ఎక్కిపిస్తారు? మనం సాకులు చెప్తున్నామంటే అడ్డంకుల్ని ప్రేమిస్తున్నాము. సాతాను పెట్టే ప్రతి అడ్డంకుని నీ జీవితంలో నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి సాకు చెప్పడానికి సిద్ధపడుతున్నావు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరము కూడా విశ్వాసంతో ప్రభు దగ్గర రావడానికి ప్రయత్నించండి. ప్రతి ఆటంకాలు బెదిరించి ప్రభు సన్నిధి రావడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. రెండవదిగా జక్కయ్య యేసు ప్రభు వారిని దగ్గర రావడానికి ఆయనకి ఆశ ఉంది, కానీ జనసమూహం అంతా కూడా ఏం చేస్తున్నారు? ఆటంకంగా ఉన్నారు. అలాంటి సందర్భంలో జక్కయ్య మేడి చెట్టు ఎక్కి, ఒక అధికారి ఉండి కూడా మేడి చెట్టు ఎక్కి ప్రభువును కలుసుకుని ఆటంకాలన్నింటినీ కూడా జయించగలిగాడు. దయచేసి మన జీవితాల్లో కూడా, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మనుషులను చూసి ప్రభు సన్నిధికి రావద్దు, సేవకులను చూసి దేవుని సన్నిధికి రావద్దు, లేదా నీకు నచ్చిన వారిని బట్టి దేవుని మందిరానికి రావద్దు. అలా వస్తే మన విశ్వాసం నిలవలే. ప్రభుని బట్టి, ప్రభుని ప్రేమించి వస్తే గనక విశ్వాసంలో నడవడానికి మనందరూ కూడా అవకాశం ఉంటుంది. తర్వాత మన జీవితాలలో మనము ప్రతి సమస్యను ఎదిరించడానికి మనకి బలం ఉండాలి, వాక్యం ద్వారా బలపడాలి. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును చేయగలను, అయినను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను బలపరిచిన వాని అందే
నేను సమస్తమును చేయగలను. అపోస్తలుడైన పౌలు గారు తన సేవా జీవితంలో, తన సేవా బ్రతుకులో ఎన్ని ఆటంకాలను ఎదుర్కొన్నారో, ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాడో, ఎన్ని భయంకరమైన ప్రమాదాలకు గురయ్యాడో, ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడో, ఎన్నిసార్లు అవమానపరచబడ్డాడో, ఎన్నిసార్లు నమ్మక ద్రోహము అతనికి చేయబడినదో, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తము చేయగలను, నేను కృంగిపోనని చెప్పి తన విశ్వాస జీవితాన్ని సంఘానికి, ప్రపంచానికి ఒక మాదిరికరమైన వ్యక్తిగా అపోస్తలుడైన పౌలు గారు తన జీవితంలో ఎదురైన ప్రతి సమస్యని కూడా సమస్యగా చూపించకుండా ఈ సమస్యను ఎదుర్కోవడానికి విశ్వాసాన్ని దేవుడు నాకు ఆయుధంగా ఇచ్చాడు. బ్రతుకుట క్రీస్తే చావైతే మేలునట్లుగా అతని విశ్వాసాన్ని కాపాడుకుని ప్రతి ఆటంకాన్ని దేవుడిచ్చినటువంటి బలమైన శక్తి ద్వారా నన్ను బలపరిచిన వాని యందు నేను సమస్తమును చేయగలనని చెప్పి దేవుని యొక్క బలాన్ని పొందుకొని, దేవుని అభిషేకాన్ని పొందుకొని విశ్వాసంలో ముందుకు సాగిపోయి ఘనమైన సేవ చేశాడు. నీవు నేను కూడా మన వ్యక్తిగత జీవితాలలో ఎదురయ్యే ప్రతి సమస్యను బట్టి కృంగిపోయి నిన్ను నిందించకుండా, దేవుని నిందించకుండా, దయచేసి ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క కష్టము, ఈ బాధ, ఈ ఆటంకము దేవుడు నన్ను ప్రమోట్ చేయడానికి, ఉన్నతమైన స్థాయిలో ఉంచడానికి ఇచ్చాడని చెప్పి విశ్వాసాలు ముందుకు సాగిపోదాం. నిన్ను నన్ను కూడా ఈ ఆధ్యాత్మిక యాత్రని ఏ ఆటంకము కూడా ఆటంకపరచకుండా విశ్వాస జీవితం ముందుకు సాగిపోయే కృప ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ఈ ఉదయకాలపు మొదటి ఆరాధనలో ఆటంకాలనేవి అవరోధాలనేవి ముగింపు మార్గాలు కాదని అనేక విషయాలు మాకు తెలియజేస్తాం. భక్తులు ఏ విధముగా ఆటంకాలను ఎదిరించారు, ఆటంకాలని వారు ఏ విధంగా జయించగలిగారు, మాకు నేర్పించిన ప్రతి మాటని మా హృదయంలో భద్రపరుచుకోవడానికి కృప చూపించండి. అయ్యా, మోషే కాలంలో పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం నడిపించావు. యెహోషువ కాలంలో మందసమును ఆధారంగా నడిపించావు. కడవరి దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని ఆధారంగా చేసుకుని నడవమంటున్నాడు తండ్రి. మేమందరము కూడా మా జీవితాలలో వాక్యాన్ని ఆధారంగా చేసుకుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ప్రకారం ముందుకు సాగడానికి కావలసిన కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.